అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. మనమందరం కూడా గౌరవంగా ఎన్నికైన కార్పొరేటర్స్ని ఇవాళ వెరీ సాడ్ దట్ బెంచ్ల మీద ఎక్కి ఒకరికొకరు కొట్లాడుకోవడం. ఐ మీన్ ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. ఆ సీన్ ఎవరైనా బయట వాళ్ళు చూస్తే వెరీ డిస్గస్టింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక మర్యాద పూర్వకంగా ఒక హౌస్, స్పెషల్లీ ఒక మేయర్ ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అండ్ ఆల్సో ఆల్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ వాళ్ళు పార్లమెంట్ల లోపల అసెంబ్లీలో అన్ని చూసినాక ఎస్ దెర్ ఆర్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బట్ దట్ డజంట్ మీన్ బెంచెస్ ఎక్కేసి కొట్టుకునే అంత సీన్ లేదు, విచ్ వాజ్ వెరీ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్. స్పెషలీ విమెన్ కూడా అదే విధంగా చేసిండ్రు, మెన్ కూడా అదే విధంగా చేసిండ్రు. ఈ సెషన్ నడవాలంటే, ఎందుకంటే ఇంకా మనం ఎజెండా కూడా స్టార్ట్ చేసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది 5 years ఆఫ్ మన టర్మ్ లోపల చాలా మంది కూడా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు మాట్లాడడానికి. ఎవ్రీ టైం కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు, మీరు కొందరు క్వశ్చన్స్ పంపిస్తారు, వాటికి సప్లిమెంట్గా ఇచ్చాను. ఇవాళ సునీత ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఆమె మాట్లాడుతూ అన్నప్పుడు ఐ హ్యాడ్ టు గివ్ హర్ అ ఛాన్స్, బికాస్ ఎవ్రీ టైం ఎప్పుడు గడబడ అవుతుంది వాళ్ళ దాంట్లో. ఇప్పుడు బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, దేర్ సో మెనీ లేడీస్ ఎవరైతే అసలు మాట్లాడలేదు 5 years లోపల. నేను ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఐ ఆమ్ ద మేయర్ అండ్ ఐ విల్ డిసైడ్ హూ టు గివ్ ద మైక్. ఐ డోంట్ థింక్ ఆ కార్పొరేటర్ నాకు చెప్పి మైక్ ఇవ్వు, ఈ కార్పొరేటర్ నాకు, దెన్ యూ షుడ్ కమ్ అండ్ సిట్ ఇన్ దిస్ చైర్. You cannot tell me what to do. Mayor knows what to do. So that is another thing. Try to give respect to the chair. Thirdly, మీరు ఏదైతే సింగ్యులర్ వర్డ్స్ యూజ్ చేస్తారు అంటే మీరు మేయర్ అనుకుంటున్నారా, లేకపోతే స్పీకర్తో ఇదే విధంగా మనము మాట్లాడతామా, లేకపోతే పార్లమెంట్లో స్పీకర్తో ఇదే విధంగా మాట్లాడతామా? లెట్ ఇట్ బి, డజంట్ మ్యాటర్ వెదర్ యూఆర్ స్పీకింగ్ టు ద చైర్ ఆర్ యూఆర్ స్పీకింగ్ టు వన్ అనదర్ ఇన్ ద అట్లీస్ట్ ఈ ప్రెమిసెస్లో. నువ్వు, ఆమె, నేను అంటే సింగ్యులర్ వర్డ్స్ యూజ్ చేయడం ఇట్స్ వెరీ 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 డిస్టర్బింగ్ ఫర్ అ మేయర్. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇట్స్ లైక్ యూ ఇన్సల్టింగ్. మీరందరు కలిసి ఎలెక్ట్ చేసినందుకే ఈ రోజు నేను చైర్ మీద కూర్చున్నాను కదా, ఆల్ ద కార్పొరేటర్స్ ఎలెక్ట్ చేసినందుకే ఇక్కడ కూర్చున్నాను కదా. సో హౌ డు యూ గివ్ రెస్పెక్ట్? ఇట్ ప్రూవ్స్ మీరు మేయర్కి వేయకపోతే వాట్ విల్ యూ గివ్ రెస్పెక్ట్ టు వన్ అనదర్? సో ఐ రియలీ, ఇప్పుడు మనం ఎజెండా స్టార్ట్ చేసుకునే ముందు కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మెయింటైన్ కొంచెం బిహేవియరల్ చేంజ్. మన దాంట్లో ఆర్గ్యూ చేయడం అంటే 10 మంది ఒక్కసారి ఇటు నుంచి అందరూ మాట్లాడుకుంటే కొట్లాడుకుని సెడ్ అండ్ డన్, మీరు కొట్లాడుకుని పోడియం ముందు రావడము. ఇస్ దట్ రైట్? యు థింక్ అబౌట్, యూర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా కొట్లాడుతుంటే వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్? ఆల్ ద టీవీస్ వాచింగ్, అందరు కూడా మనం వాచ్ చేస్తున్నారు, మీరు స్క్రోలింగ్స్ చూస్తూ ఉంటారు. If we are behaving like this, what is that message that we are sending to the people? There are officers also sitting here. మీకు ఏదన్నా ఉంటే one person please say, you raise your hand, డెఫినెట్లీ నేను ఛాన్స్ ఇస్తాను అందరికీ కూడా. ఈ రోజు మీరు 10 గంటలు రాత్రి వరకు కూడా కూర్చుని మీరు నడిపియండి అంటే ఐఎమ్ సో రెడీ. అండ్ ఆల్సో మళ్ళీ వచ్చేది కూడా వీ హ్యావ్ బడ్జెట్ సెషన్. అండ్ సమ్ పీపుల్ టోల్డ్ మీ ఇదే లాస్ట్ మీటింగ్ అంట కదా అని ఇంకా ఏదో ఉన్నట్టల్లా కొట్లాడుకుంటారు. డిడ్ ఐ టెల్ యూ దట్ ఇట్ ఈస్ ద లాస్ట్ మీటింగ్? నో, ఐ డిడ్ నాట్ టెల్ ఎనీబడి ఇది లాస్ట్ మీటింగ్ అనేసి. సో వీ హ్యావ్ అ ఛాన్స్. మీరు కూడా రెస్పెక్ట్ చేసి పదే 5 years నుంచి మాట్లాడిన వాళ్ళు నాకు ఛాన్స్ ఇలేనా? అరే లెట్ అదర్ పీపుల్. చాలా మంది అక్కడ లేడీస్, ఇక్కడ స్పెషల్లీ ఎంఐఎంలో ఎందరో ఉన్నారు, ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు. సో ప్లీజ్ లెట్ మీ గివ్ అ ఛాన్స్. అగైన్ ప్లీజ్ డోంట్ మీరు డిక్టేట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నోటీస్ వన్ కార్పొరేటర్ ఫ్రమ్ దేర్, she decides if I tell her, Sunita garu మీరు మాట్లాడండి, whatever she wants to speak, let her speak. తనకి ఏది చెప్పాలనిపించిందో చెప్పనివ్వండి. మీరు డిసైడ్ చేసి ఆయన మాట్లాడతాడు ఆమె గురించి అని యూ డోంట్ హ్యావ్ టు టెల్. లెట్ her speak. తనకు తప్పు చేసుకుంటే వేరే వాళ్ళు ఒకళ్ళకి ఇస్తాను, వాళ్ళు మాట్లాడండి. యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ టు సిట్ డౌన్. ఎప్పుడైతే నేను ఆమె మైక్ ఇచ్చానో ఆమె మాట్లాడాలి. ఇంకొక కార్పొరేటర్ వచ్చి నువ్వు కూర్చో ఆయన మాట్లాడతాడంటే no, that is not right. Do you all agree? నేను చెప్పిన దానిలో do you think this is right?
మీకేమనిపిస్తుంది? కరెక్టే కదా? సో యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే.